అదేవిధంగా నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పొద్దున్నే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గురిగింజలన్నీ కూడా ఈరోజు మార్నింగ్ సమావేశం, ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే ముందుగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కేవలం డైవర్ట్ పాలిటిక్స్ మీద మాత్రమే వాళ్ళ పార్టీని నడిపించడం జరుగుతుందని చెప్పని ఈ రోజు కూడా మళ్ళీ స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేది రెండు కళ్ల సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అది ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో గతంలో వాళ్ళ కులదేవత శ్రీరెడ్డి అని ఒక ఆవిడ, పోసాని కృష్ణమురళి అని ఒక అతను, లేకపోతే కత్తి మహేష్ ఈ మధ్యకాలంలో అక్కడ చనిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, వాడెవడో బోర్లపడ్డ అనిల్ ఈరోజు జైల్లో ఉన్నాడు వాడు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకునేటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అవుతుంది. అయితే ముందుగా మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఈ వెన్నుపోటు అనేటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడు పెట్టారు? నిన్న మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు బుచ్చిరెడ్డిపాలెంలో ఏం మాట్లాడారు, మీ గురించి ఏం మాట్లాడారు? ఉనికిని చాటుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏదో ఒకటి మాట్లాడేసేస్తే నియోజకవర్గంలో నా పేరు ఇంకా ఉంటుందనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోటే మాట్లాడుతూ ఉన్నారు. తండోపతండాలుగా వెన్నుపోటు అనే కార్యక్రమానికి వచ్చేశారు. పట్టలేనటువంటి పరిస్థితుల్లో కోవూరు బజార్ సార్లు నిండిపోయినాయి అని చెప్పని ఒకరి మీద ఒకటి వంతులు పడి మరి మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. 200 నుంచి 400, 500 రూపాయలు ఇచ్చి మీరు జనాల్ని తోలినటువంటి మాట వాస్తవా కాదా అని చెప్పని మీ గుండె మీద చేసుకొని చెప్పాలి. నా దగ్గర ప్రత్యక్షమైనటువంటి వీడియోలు కూడా చూపిస్తాను కావాలంటే. దాన్ని ఈ ప్రసన్న కుమార్ రెడ్డి పరిస్థితి సాక్షాత్తు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 2 కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి పరిస్థితులు మీ దగ్గర ఉండియా లేదా? వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు దండుకొని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు, అడుక్కుంటే డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా? వాస్తవా కాదా? ఈ ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పాలి. ఒక్కసారి ఈరోజు ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి కొంతమంది 5 మండలాల్లో, కొడలూరు మండలంలో వీరి చలపతిరావు ఉన్నటువంటి వ్యక్తినో, కోవూరు మండలంలో దొడ్డరెడ్డి నిరంజన్ బాబు ఉన్నటువంటి వ్యక్తినో, ఇందుకూరుపేట మండలంలో ఇంకొక వ్యక్తినో, ఇంకొక మండలంలో ఇంకొక వ్యక్తినో అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించుకున్నటువంటి మాట వాస్తవా కాదా? ఇందుకోసంగా నిన్ను ప్రజలందరూ కూడా చీత్కరించి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే 55,000 ఓట్ల మెజారిటీ ఇస్తే ఇది ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇంకా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఇచ్చారు. అవినీతి రహిత, వివాద రహిత నియోజకవర్గంగా కోవూరుని మారుద్దామని చెప్పని మొట్టమొదటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ ఆపినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీకు నోరు లేస్తా ఉంది. కొద్దిగా గాని మమ్మల్ని గాని వదిలిపెట్టుంటే నీకు ఈ పక్కన మాట్లాడేటువంటి వ్యక్తి బెంగళూరులో పోయి కూర్చునేవాడు, ఈ పక్కన మాట్లాడేటువంటి వ్యక్తి ఇంకో పక్క ఒరిస్సాలో కూర్చునేవాడు, నీ వెనకాల ఉండేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. దానికంటే ఇంకొక ముఖ్య విషయం చెప్తాం. ఒక్కసారి ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఫోటో చూడండి. ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ పక్క ఈ పక్క ఉండే వ్యక్తులందరూ కూడా అతని బాధితులా కాదా అని చెప్పని వాళ్ళనే చెప్పని గుండెల మీద చేసుకొని చెప్పాలా. ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు డబ్బులు దండుకుంటేనే నీ వెనకాల అందరూ ఉన్నారు. అయితే ఒక్క చిటికేస్తే మా ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ ఒక్క చిటికేస్తే నీ పక్కన ఉండే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఇంకా కాకపోతే అక్కడ అంత దుర్మార్గులు ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఎవరిని వద్దన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నీ పక్కన కూర్చో ఉన్నారని చెప్పనేటువంటి విషయం గుర్తుపెట్టుకోమని చెప్తాం. నీకు మాట్లాడేటువంటి అర్హత ఎటువంటి పరిస్థితుల్లో, ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాం, నీకు మాట్లాడేటువంటి మా ఎంపీ గారి గురించి, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఏ పార్టీలో ఉండేవు, ఏ పార్టీలోకి వచ్చావు? నువ్వు మాట్లాడుతున్నావా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు పిలిచి సీట్ ఇచ్చి కూర్చోబెడితే రాజశేఖర రెడ్డిని పంచోడదీస్తున్నానని చెప్పినటువంటి మాట్లాడిన వ్యక్తివి నువ్వు. అదేవిధంగా మళ్ళీ వైసీపీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నావు. నువ్వు ఏ గాలికి ఆ చాప ఎత్తేటువంటి రకం. మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అవి తెలీదు. వాళ్ళకి తెలిసినటువంటిది ఎలక్షన్ రాజకీయాలకు రాకముందు వాళ్ళకి తెలిసినటువంటి పరిస్థితి ఒకటే ఒకటి,
ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తే మనకు ఆ భగవత్ సాక్షాత్కారం జరుగుతుందన్నటువంటి ఒకటే ఒక ఆలోచనతోటే ముందుకు వచ్చేటువంటి వాళ్ళు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు కావచ్చు, పైనుండేటువంటి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన పేరు నిలబడాలి, ఈ పార్లమెంట్ లో అభివృద్ధి ఏ విధంగా జరగాలి, మన నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరగాలి అనేటువంటి ఒకే ఒక్క దృక్పథంతో వాళ్ళు ముందుకెళ్తుంటే పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సహించాం ఇది ఒక్కటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో నోరు జారే పరిస్థితి వస్తే ఎవరికైనా సరే నాలుకలు కోస్తామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడైనా సరే అదుపు తప్పి మాట్లాడిన పరిస్థితులు ఉంటే ఒక్కటే ఒక మాట మా ఎమ్మెల్యే గారు ఒక్కటే ఒక ఇన్స్ట్రక్షన్ గారు ఏదన్నా వచ్చిందంటే ఒక్కరు కూడా అక్కడ నిలబడేటువంటి పరిస్థితి కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అట్లాంటి ఉద్దేశం కానే కాదు. ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, నిరంతరం ఏ విధంగా ఉపయోగపడాలి, గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు సలహాల మేరకు మాత్రమే పనిచేస్తామని గట్టిగా చెప్తున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి రేపు పొద్దున ఏం మాట్లాడినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తా ఉన్నాం.